హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్. మన కూటమి ప్రభుత్వం మరలా ఒక కీలక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగిందండి. ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి కుటుంబాలకు గాను ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనే ఈ కార్డును కొత్తగా ప్రవేశపెట్టనున్నారండి. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం. ఇంతకంటే ముందు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. దీంతో పాటు బెల్ ఐకాన్ను క్లిక్ చేసుకొని ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందండి. అదేమిటంటే ఏపీలో ఉండేటువంటి కుటుంబాలకు గాను ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ను పరిచయం చేయనుందండి. ఈ కార్డు ద్వారా ఉపయోగం ఏమిటా అని చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు వివరాలు ఇందులో నమోదు చేయడం జరుగుతుందండి. అయితే దీని ద్వారా సులువుగా అయితే మన యొక్క కుటుంబంలో ఎవరెవరు ఏ పథకాలను పొందుతున్నారు ప్రభుత్వం నుంచి అనేది సులువుగా తెలుసుకోవచ్చండి. అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి కుటుంబాలకు గాను ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డును ఇవ్వాలని మన ఏపీ సీఎం చంద్రబాబు గారు ఆదేశాలనైతే జారీ చేయడం జరిగిందండి. అయితే ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది ఆధార్ కార్డ్ సైజ్ అంత రూపంలో అయితే రూపొందించనున్నారండి. అసలు ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డును రూపొందించేందుకు ముఖ్య కారణం ఏమిటంటే ఏపీలో ఉండేటువంటి కుటుంబాలకు గాను ఎటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనేది ఈ కార్డు ద్వారా పూర్తిగా తెలుసుకోవచ్చండి. అందుకని ఏపీ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్క కుటుంబం ఈ కార్డును తప్పనిసరిగా అయితే చేయించుకోవాలని దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులనైతే జారీ చేయడం జరిగిందండి. ఇక ఇదే విధంగా మనలో ఉండేటువంటి కుటుంబాలలో సంక్షేమ పథకాల కోసం విడిపోతున్నటువంటి కుటుంబాల కోసం ఈ ఫ్యామిలీ కార్డ్ని అయితే రూపొందించడం జరుగుతుందండి. ఒకవేళ మనం ఉదాహరణకు కానీ చూసుకున్నట్లయితే మన కుటుంబంలో చాలామంది ఉన్నప్పటికీ ఈ ఫ్యామిలీ కార్డ్ ఒక్కటి ఉన్నట్లయితే ఎవరెవరు ఏ సంక్షేమ పథకాలు పొందుతున్నారనేది సులువుగా అయితే తెలుసుకోవచ్చండి. ఉదాహరణకు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నట్లయితే వారు పెన్షన్ తీసుకుంటున్నారా లేదా అనేది, ఇక కుటుంబ పెద్ద అనేవారు రేషన్ కార్డును కలిగి ఉన్నారా లేదా, పిల్లలు కానీ ఉన్నట్లయితే వారికి తల్లికి వందనం అనే పథకం అనేది లబ్ధి చేకూరుతుందా లేదా అనే ఇలాంటి పూర్తి వివరాలను వారైతే ఈ కార్డు ద్వారా తెలుసుకోనున్నారండి. ఇదే విధంగా మనకు ఏదైనా సంక్షేమ పథకం అనేది అందుబాటులో కానీ లేనట్లయితే ప్రభుత్వం ఇటువంటి కుటుంబాలను ముఖ్యంగా ప్రాధాన్యతను ఇచ్చి వీరికి ఏ సంక్షేమ పథకం అయితే అందుబాటులో లేదో దానికి సంబంధించినటువంటి దరఖాస్తునైతే స్వయంగా తీసుకోవడం జరుగుతుందండి. ఈ విధంగా అయితే ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది ఏపీ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడనుందండి. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.